ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్సెడ్ టైమ్ విత్ జీసస్ ఇంక్లూడింగ్ సెషన్‌కు ప్రేమతో వీళ్ళందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రభువులో మీరందరూ ఆనందిస్తున్నారని, ఆత్మలో బలపరచబడుతూ, విశ్వాసంలో కొనసాగుతూ, అనేకులకు మాదిరిని చూపించేటువంటి వారిగా మీరు జీవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మరొకసారి ఈ ప్రభువుతో గడిపేటువంటి ధన్యకరమైన సమయానికై మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడ జీవంగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారమంతా కాచి కాపాటి సమర్పించి మీ కృప చొప్పున మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన విధాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమేమైనాం అది కేవలం మీ కృపను బట్టి మాత్రమే ప్రభువా. ఈరోజు మరొకసారి ప్రభువా మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపడానికి మా ప్రాణాత్మ దేహములను మీ కొరకు సిద్ధపరచుకుంటుండగా మా ఆత్మలను మీరు దీవించండి. సూటిగా స్పష్టంగా మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. మా ఆరాధనలో మీరు మాత్రమే మహింపరచబడండి. మీరు వాక్యం ద్వారా మాట్లాడుతుండగా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేసి వాక్య ధ్యానంలో మీరు మాకు తోడై నడిపించమని, మీ అంతరంగంలో ఉన్న మీ వాక్కును మాకు వినిపింపచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చివరి ప్రార్థన వరకు నైనా మీరే మీ తోడై నడిపించమని సమస్తాన్ని మీ చేతులకు సమర్పించుకుంటూ ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా మీకు మహిమకరంగా మలుచుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతించి ఆయన నామమును కనపరుద్దాం. అత్యున్నతులకు దేవుడు మన జీవితాల్లో ఎల్లప్పుడూ అత్యున్నత స్థానంలో ఉండాలి. ప్రభుని స్తుతించి కనపడదాం. అత్యున్నత సింహాసనంపై అందరికి వచ్చిన పాట కలిసి పాడదాం. ప్రభుని స్తుతించి కనపడదాం. సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. ఆహా హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా
చిత్తివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. ఆమేన్. ఆమేన్ అన్వార స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ అన్వార స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం చేద్దామా. కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నీవు ఆశ్చర్యకరుడువు, నీవు ఆలోచనకర్తవు, అద్భుతకరుడువు, మా నమ్మదగిన దేవుడవు, మా మంచి కాపరివి, బలవంతుడకు దేవుడవు, సమాధానమునకు కర్తవైనటువంటి దేవుడవు. నీకే స్తోత్రము, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాను. మా ప్రతి ప్రార్థనకు చెవియొక్కి ఆమేన్ అని చెప్పేటువంటి దేవుడుగా మీరు ఉన్నారు. మీకు స్తోత్రాలు. మీ కృపను బట్టి మమ్మల్ని రక్షించుకున్నారు. మీ వెలగల నైనా మరి విమోచనకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. విమోచన కొరకు క్రయధనంగా మీ ప్రాణాన్ని మా కొరకు అర్పించిన దేవుడుగా మీరు ఉన్నారు. మీకు స్తోత్రాలు. ఈరోజు మేమేమైనాం అది కేవలం మిమ్మల్ని బట్టి మాత్రమే ప్రభువా. మనసారా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని కొనియాడుతున్నాం, మీ నామాన్ని ప్రస్తుతిస్తున్నాం. మీకు చెందవలసిన మహిమను, ఘనతను, ప్రభావం మీకు ఆరోపిస్తూ మా రక్షణకర్త యేసయ్య నందు ఆనందిస్తూ మా ఈ స్తుతిని, ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నమ్మదగిన దేవుడు. ఆయన మనతో కూడా ఉన్నాడు. ఆయన ఆరాధించిన ప్రతిసారి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన సన్నిధిని మనం ఆస్వాదిస్తూ ఉండగా ప్రభు నామాన్ని మహిమపరచడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆరాధన అనేటువంటిది ఎప్పుడు నేను మీతో చెప్పే విషయమే ఒక జీవిత విధానంగా ఉంది. ఈరోజు మన జీవిత విధానంలో ప్రభువును ఆరాధించేటువంటి విధానంలో మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. కీర్తన గ్రంథము 15వ కీర్తనలో కొన్ని అద్భుతమైన మాటలు మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 24వ కీర్తనలో కూడా కొన్ని మాటలు మనం చూస్తాం. ఆయన సేవించడానికి మనం పిలువబడ్డాము. ఆయన పర్వతమునెక్కి ఆయనతో కలిసి ఆయన గుడారంలో నివసింపటానికి మనం పిలువబడ్డాం. అయితే ఆరాధన మనసు ఎవరికైతే ఉంటుందో
వారు దేవునితో కలిసి నడవగలరు. దేవునితో కలిసి సహజీవనం చేయగలుగుతారు. ఈరోజు ఆరాధన కేవలం పాటలకు పరిమితం కాదు. వాయిద్యాలకు పరిమితం కాదు. ఆరాధన అనేటువంటిది మనము సంఘముగా కూడుకున్నప్పుడో, లేకపోతే ఇలా ప్రేయర్‌లో మనం కూడుకున్నప్పుడు చేసుకునేటువంటి ఆరాధన మాత్రమే కాదు గానీ, అది మన జీవిత విధానం అని మనం గుర్తుంచుకోవాలి. అలా ఎవరికైతే అర్థమవుతదో ఆరాధన యొక్క విశిష్టత, వారి జీవితంలో అపవాదికి చోటుండదు. అపవాది చీకటి, అంధకార, దురాత్మ శక్తుల ప్రభావాన్ని కూడా వారు జయించగలుగుతారు. ఎందుకంటే వారి నోట ఎల్లప్పుడూ వారి దేవుని గూర్చినటువంటి ఆనంద గానము కనపడుతది, వినపడుతది గనక, వారి హృదయం దేవుని మీద ఆనుకొని ఉంటది గనక, వారి హృదయంలో వారి దేవుని గురించిన ఆనంద ధ్వని ఎల్లప్పుడూ కలుగుతూ ఉంటది గనక, వారిని అపవాది ముట్టలేడు. అంత మాత్రం కాదు, నీతిమంతుని గుడారంలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదాలు వినపడతాయని వాక్యం తెలియజేస్తుంది. మరి నీతిమంతుని గుడారంలో ఎప్పుడు కూడా రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినపడాలంట. మరి ఆరాధన మన జీవితంలో ఉన్నప్పుడు, మన కుటుంబంలో ఉన్నప్పుడు, మన గుడారములో ఉన్నప్పుడు మనము దీవించబడతాము. దేవుడు మన పక్షాన ఉండి అనేకమైన సాహస కార్యాలు చేసేవాడుగా ఉంటారు. ఆయన ఆరాధించేటువంటి మనస్తత్వాన్ని మనకు కలిగి ఉండాలని మనం ప్రార్థన చేయగలగాలి. మరి ఆరాధన అగైన్ మీతో చెప్పినట్టుగా కేవలం ఒక సమయానికి మాత్రమే నిర్దిష్టమైనట్టుగా కాకుండా, డు నాట్ లిమిట్ యువర్ వర్షిప్ ఓన్లీ టు సింగింగ్, ఓన్లీ టు ప్లేయింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఓన్లీ టు డూ చారిటీ. కానీ మీ ఆరాధన ఎలా ఉండాలంటే, మీ మాటలో ఆరాధన ఉండాలి, మీ క్రియల్లో ఆరాధన ఉండాలి, మీ తలంపుల్లో ఆరాధన ఉండాలి దేవునికి. మరి మీరు చేసే నిర్ణయాల్లో ప్రభువుకి ఆరాధన కలగాలి. మీ జీవితాల ద్వారా ప్రభువుకి ఆరాధన ఎల్లప్పుడూ కలుగుతూ ఉండాలి. ఒక ధూపము ప్రభువుకి ఎల్లప్పుడూ కలుగుతూ ఉండాల. అలాంటి ఆరాధనతో కూడినటువంటి అంకిత భావం కలిగి మనం జీవించగలిగితే ప్రతినిత్యము మన నోట ఆయన కీర్తి కలుగుతా ఉంటే, దేవుడి నామం మహింపరచబడతా ఉంటే, మనం ఎక్కడికెళ్ళినా ప్రభు సన్నిధిని ఆస్వాదించగలుగుతాము. ప్రభు మనతో ఉన్నాడనేటువంటి ఒక విశ్వాసాన్ని మనం వ్యక్తపరచగలుగుతాము. ప్రభు మనతో ఉంటే మనకు క్షేమాధారంగా ఉంటది. మనకు ఆశ్రయదుర్గంగా ఆయన ఉంటాడు. ఇక ఆయన మనతో ఉంటే మన జీవితాలు ఎంత ధైర్యకరంగా ఉంటాయో మీరు ఆలోచన చేయండి. సో, ఆరాధన మీరు ఎక్కువగా చేస్తున్న కొలది, ప్రతి విషయంలోనూ ప్రభువుని ఆరాధిస్తున్న కొలది, మరింత ఎక్కువగా దేవునికి దగ్గరవుతాం. మరింత ఎక్కువగా దేవుని స్పృహలో మీరు ఎదుగుతూ వర్ధిల్లాలని నేను ఆశపడుతున్నాను. మరి అటువంటి దీవెనకరమైనటువంటి ఆరాధనా క్రమాన్ని మీ జీవిత విధానంలో భాగంగా చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిది. లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి ఈ బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్ మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఈ సెషన్ దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్‌తో కూడా మీరు షేర్ చేయొచ్చని మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి బుధవారం వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి వావ్ అనేటువంటి షార్ట్ మెసేజ్ ఇంగ్లీష్‌లో కూడా మీకు అందుబాటులో ఉంది. దాన్ని కూడా మీరు వీక్షించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రతి శుక్ర, శనివారాల్లో స్క్రిప్చర్ టైమ్ అనేటువంటి బైబిల్ స్టడీ సీరీస్ కూడా మీకు అందుబాటులో ఉంది. శుక్రవారం తెలుగులో, శనివారం ఇంగ్లీష్‌లో అది మీకు అందుబాటులో ఉంటది. బైబిల్‌ని మరి క్షుణ్ణంగా నేర్చుకోవాలి, మరి వివరంగా మరి వాటిని తెలుసుకోవాలని ఆశ కలిగిన వారు ఈ సీరీస్‌ని మీరు ఫాలో చేయొచ్చు. మరి ప్రస్తుతానికైతే బుక్స్ యొక్క ఇంట్రడక్షన్, బుక్స్ యొక్క సినాప్సిస్‌గా మీకు చెప్తా ఉన్నాను. మరి వాటిని కూడా మీరు ధ్యానించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి. ఏదో చిన్న పోడ్‌కాస్ట్ వస్తదనో, లేకపోతే చిన్న వీడియో క్లిప్ వస్తదనో, లేకపోతే బైబిల్ ప్రామిస్ ఏదో ఒక రోజుకొస్తదనో, లేకపోతే ఒక క్యాలెండర్‌లోని వర్స్ చూసుకుంటే సరిపోతదని మాత్రం అనుకోవద్దు. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించండి. పర్సనల్‌గా కూర్చొని పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యాన్ని చదవడం నేర్చుకోండి. వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోండి. వాక్యాన్ని రోజు కూడా ధ్యానిస్తూ ఉండగా మీ జీవితాల్లో నీటి కాలువల యోర నాటబడినదై ప్రతి కాలమందు చెట్టు ఇచ్చి మరి ఏ విధంగా ఫలం ఇస్తుందో అలాంటి ఫలం ఇచ్చేటువంటి జీవితాలుగా మీ జీవితాలు మార్చబడాలంటే దానికి షార్ట్‌కట్ ఏమి లేదు కానీ వాక్యాన్ని ధ్యానించడమే. ఒకవేళ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా, లేకపోతే మీకు ఏదన్నా
ఇబ్బంది అనిపించినా కూడా మరి రెఫరెన్స్ కోసము ఈ స్క్రిప్చర్ టైమ్ అనేటువంటి సీరీస్‌ని మీరు చూడొచ్చు. ఒకవేళ మీ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు కింద తెలియజేయబడుతున్నటువంటి నంబర్‌కి వాట్సాప్ చేసి, లేకపోతే మీరు కాల్ చేసినప్పటికీ మీరు ఒకవేళ ఎక్కడైతే మీరు డౌట్ ఎదుర్కొంటున్నారో దాన్ని నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటదని మీరు కాల్ చేసి లేకపోతే టెక్స్ట్ చేసి ఆ డౌట్‌ని మీరు క్లారిఫై చేసుకోవచ్చని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఓకే. ప్రతిరోజు కూడా మీరు బైబిల్ రీడింగ్ చేసుకున్న తర్వాత, ప్రార్థన చేసుకున్న తర్వాత మరి ఒక డైలీ డివోషన్ కూడా మీకు అందుబాటులో ఉంటది. మరి ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లెర్న్ టు నో హిమ్ అనేటువంటి పేజ్‌లో మీకు ప్రతిరోజు డైలీ డివోషన్ అది కూడా వాక్యానుసారంగా ఉంటది. తర్వాత ఓన్లీ వాక్యం ఎలా చదవాలి దాని మీదనే ఉంటది. వాక్యంలో ఏముంది అనే దాని మీదనే ఉంటది. తర్వాత దాంతో పాటు ఒక డివోషనల్ పేరు కూడా మీకు అందుబాటులో ఉంటది. దాన్ని కూడా మీ స్పిరిచ్యువల్ గ్రోత్ కోసం మీరు వినియోగించుకోవచ్చని మీకు మనవి చేస్తున్నాను. లెర్న్ టు నో మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేయండి. ప్రతి ఆదివారము ఉదయం 10 గంటలకు ద లార్డ్ సెంట్రిక్ చర్చ్ అనేటువంటి చర్చ్ మినిస్ట్రీ కూడా జరుగుతా ఉంది లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా. మరి మీరు ఎవరైనా బెంగుళూరులో ఉంటూ మరి చర్చ్ కొరకు మీరు ఎదురు చూస్తున్న వారుగా ఉంటే, చర్చ్ కోసం వెతుకుతున్న వారుగా ఉంటే, మీరు ద లార్డ్ సెంట్రిక్ చర్చ్ అనేటువంటి మా చర్చ్‌కు మీరు రావచ్చని మీకు మనవి చేస్తున్నాను. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి తెలుగు అండ్ ఇంగ్లీష్ సర్వీస్ మీకు అందుబాటులో ఉంటది గనక, మరి మీరు మీ ఫ్రెండ్స్‌తో గూడా షేర్ చేయండి. డీటెయిల్స్‌ని చీమసంద్ర అనేటువంటి ప్లేస్‌లో మరి ప్రస్తుతానికి మేము జరిగిస్తా ఉన్నాము. ప్రార్థన చేయండి. మీకు వీలైతే మీరు, మీ ఫ్రెండ్స్ మరి మీ మీ ఫ్యామిలీస్‌తో కూడా మరి చర్చ్‌లో ఆరాధనలో మీరు పాల్గొనాలని మీకు మనవి చేస్తున్నాను. మీరెక్కడికి వెళ్ళని వారైతే మంచి ఆరాధన, తర్వాత వాక్యం కోసం మీరు వెతుకుతున్న సహవాసం కోసం మీరు వెతుకుతున్నట్లయితే ప్లీజ్ డూ కమ్. వి వెల్కమ్ యూ ఇన్ లార్డ్ సెంట్రిక్ చర్చ్‌కి క్రి ప్రేమతో మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ డూ కమ్ అండ్ బి బ్లెస్డ్. ఓకే. సో లెర్న్ టు నో మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా కూడా మీరు తెలియచేయండి. వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. మంచిది. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మరి ఈరోజు మన కొరకు నిర్ణయించబడినటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుకొని మనం ముందుకెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం ఒకసారి మనం ధ్యానించి ముందుకెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. ఆహా! దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంత అసఖ్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. దేవుడి మాటలు మనం వెనుకళ్ళు దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు మీతో కొన్ని విషయాలు దేవుని యొక్క విశిష్టతను గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. గత 6 ఎపిసోడ్లుగా మీతో దేవుని యొక్క గుణ లక్షణాల గురించి మీతో మాట్లాడుతూ వస్తున్నాను. ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవునికి కలిగినటువంటి ఈ గుణ లక్షణాలను తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఎందుకంటే మనం రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధపరచబడిన వారిగా మనం పిలువబడుతున్నాం. అయితే పిలువబడుతున్న మనము దేని కొరకు ప్రత్యేకించబడ్డామనంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకురాబడిన వారంగా దేవుని గుణలక్షణములను గుణాతిశయములను ప్రచురపరచడానికి మనల్ని ఆయన ప్రత్యేకించుకున్నాడంట, ఏర్పాటు చేసుకున్నాడంట, ఎన్నుకున్నాడంట. మరి ఆయన గుణలక్షణాలను మనం ప్రచురపరచాలంటే మొదట ఆయన గుణలక్షణాలు ఏంటో మనం తెలుసుకోగలగాలి, నేర్చుకోగలగాలి. నేర్చుకున్న తర్వాత వాటిని ప్రచురపరచాలంటే వాటిని ఇతరులకు బోధించడం మాత్రమే కాదు గానీ, ఆ గుణలక్షణాలలోనికి మనము ట్యాప్ అయిపోయి, మనం గూడా వాటిని కలిగిన వారుగా దేవుని సేవిస్తూ, దేవునికి ప్రచారకులుగా, దేవుని కొరకు సాక్షులుగా జీవించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశంగా కనపడుతుంది. అందుకే మనం దేవుని యొక్క గుణలక్షణాలు నేర్చుకోవడము చాలా ప్రాముఖ్యంగా అవసరమని మనం చూస్తాం. ఇప్పుడు గడిచిన 6 వారాలుగా మీతో అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడుతూ వస్తున్నాను. ఈరోజు మరొక గుణ లక్షణాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. దేవుడు జ్ఞానము కలిగిన దేవుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇంకో మాట చెప్పమంటారా? దేవుడే జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా! చాలామందికి ఈ మాటలో ఉన్నటువంటి వ్యత్యాసం అర్థం అవ్వాలి. దేవుడు జ్ఞానం కలిగిన వాడని చెప్తాం. కానీ మనిషికి కూడా జ్ఞానం ఉంటది. దయ్యానికి జ్ఞానం ఉంటది. మరి ఆ జ్ఞానానికి, దేవుని జ్ఞానానికి ఉన్నటువంటి తేడా ఏంటి? వ్యత్యాసం ఏంటి? అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలగాలి. ఈరోజు ఆ వ్యత్యాసం గనుక మనకు అర్థమైతే, నిజంగా జ్ఞానం యొక్క విశిష్టత మనకు అర్థమవుతది. ఆ జ్ఞానం ఎంత పుష్టిగా దేవునిలో ఉంది అనేది మనకు అర్థమవుతది. ఈరోజు చదివిన వాక్యంలో దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము అని చూస్తున్నాం.
ఆయనలో ఉన్నటువంటి బుద్ధి, జ్ఞానముల సంపద కావచ్చు, వాటి యొక్క బాహుల్యము కావచ్చు, ఎంతో గంభీరమైనది. అంటే ఎంతో గొప్పదిగా ఉంది అని మనం చూస్తాం. ఈరోజు దేవుని యొక్క జ్ఞానాన్ని మనము కనీసం అర్థం చేసుకోలేము. మనకు అసలకి ఆ జ్ఞానం యొక్క ఎత్తు, లోతు, వెడల్పు అసలు అర్థం అవ్వాలంటే ఒకసారి సృష్టిని చూడండి. సృష్టి ఎలా ఉంది? ఈ సృష్టి ఎలా నడుస్తుంది? ఈ సృష్టిని చేసిన వాడెవరు? ఒక్కొక్క సృష్టిలోని ఒక్కొక్క క్రియను మనం గమనిస్తూ ఉంటే, అసలు ఇంత అద్భుతంగా ఎలా తీర్చగలిగారా అని అనిపిస్తది. ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు ఒక బిల్డింగ్ చూసారనుకోండి. ఆ బిల్డింగ్ చూసినప్పుడు అబ్బా! కట్టినవాడు ఎలా కట్టాడబ్బా! కట్టినవాడే గొప్పవాడనుకుంటే, దీన్ని ప్లాన్ చేసినవాడు ఎందుకంత గొప్పవాడై ఉండాలి అని ఆలోచిస్తామా లేదా? మరి జ్ఞానం కలిగి ఒక వ్యక్తి ప్లాన్ గీస్తే, జ్ఞానం కలిగి ఇంకో వ్యక్తి ఆ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేయగలిగితే, మనం చూస్తున్నటువంటి ఒక భవంతి మనకు కనపడతది. అయితే ఇక్కడ మనిషి యొక్క ఇన్వాల్వ్‌మెంట్ కనపడుతది గనక, అది పక్కన పెట్టేస్తే, సృష్టిని చూడగలిగితే, సృష్టిలోని ఒక్కొక్క డీటెయిల్‌ని గనుక మీరు అర్థం చేసుకోగలిగితే, ఆ డీటెయిల్స్‌లో ఎంత జ్ఞానం దాక్కొని ఉందో మనం గ్రహించగలగాలి. ఆ జ్ఞానం ఎంత గొప్పదిగా ఉందంటే, ఎంత గంభీరమైన జ్ఞానం అంటే అది. అది కేవలం దేవుడు మాత్రమే కలిగి ఉండగలిగినటువంటి జ్ఞానం. అందుకే దేవుడు జ్ఞానం కలిగిన వాడు అనడం కంటే కూడా, జ్ఞానమై ఉన్నటువంటి దేవుడని చెప్పడం కరెక్ట్ ఉంటదేమో అని నాకనిపిస్తుంది. ఈరోజు మనం సేవిస్తున్న మన దేవుడు జ్ఞానం కలిగిన వాడు. ఆయన జ్ఞానమును మనము లేము. ఎందుకంటే, ఆయన జ్ఞానాన్ని ఎంత పరిశోధించినా అది తక్కువే. జ్ఞానవంతుడైనటువంటి సొలొమోన్ మహారాజు మరి బొటానికల్ ఎక్స్‌పర్ట్ అయిపోయాడంట. ప్రతి వాటిని అతను గమనిస్తా ఉన్నాడంట. అందులోని డీటెయిల్స్‌ని గమనిస్తూ, వాటిని స్టడీ చేస్తూ, జ్ఞానంతో ఏది తీసుకెళ్ళి చూపించినా జ్ఞానంతో వాటి గురించి చెప్పేవాడంట. చూసిన వాటిని చెప్పడానికి అతనికి అంత జ్ఞానం ఇచ్చింది ఎవరంటే దేవుడు. హల్లెలూయా! ఆ దేవుడు జ్ఞానం కలిగిన వాడు గనక, ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి ఈ సృష్టంతటిని చేసినవాడు ఆయన. ఈ సృష్టిలో ప్రతీది కూడా ఆయన జ్ఞానాన్ని మనకు తెలియచేస్తా ఉంది. ఈరోజు 9 గ్రహాల గురించి మనం మాట్లాడుతున్నాము. సోలార్ సిస్టమ్ దాని గురించి మనం మాట్లాడుతున్నాము. ఒక గ్యాలక్సీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇలాంటి పాలపుంతలు ఎన్నో ఉన్నాయంట. ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అర్థం కావట్లేదు. మరి వేరొక గ్రహానికెళ్ళటానికి మార్గం ఏంటి? ఎలా మనం ఇతరుల గ్రహాలకెళ్ళగలగొచ్చు అని వాళ్ళు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారండి. ఇంకా ఏమేమున్నాయో వాళ్ళు ఎక్స్‌ప్లోర్ జేయడానికి సరిపోవట్లేదంట. అంతటి జ్ఞానం కలిగినటువంటి దేవుడిని మనం సేవిస్తా ఉన్నాము. ఈరోజు జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ మనకు అర్థమవ్వాలి. జ్ఞానం లేకపోతే మనిషి జీవితము చాలా విచ్ఛిన్నం అయిపోతది. ఒక జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును అని వాక్యం తెలియజేస్తుంది. మరి నిజంగా జ్ఞానం లేకపోతే ఇల్లు కట్టబడడం జరగదు. జ్ఞానం లేకపోతే సంసారం జరగదు. జ్ఞానం లేకపోతే ఒక వ్యక్తి జీవితంలో మరి ఏది కూడా సక్రమంగా ఉండదు. జ్ఞానం లేకపోతే ఒక మనిషి సక్సెస్‌ఫుల్ అని అనిపించుకోవడం కూడా జరగని పని. ఐన్‌స్టీన్ అనేటువంటి వ్యక్తి ఒక గొప్ప శాస్త్రవేత్త. మరి ఆయన గురించి మాట్లాడుతూ ఆయన వాడుకున్నటువంటి బ్రెయిన్ కెపాసిటీ చాలా తక్కువంట. మరి అంత తక్కువ కెపాసిటీతోనే ఆయన అంత జ్ఞానం కలిగి, ఆయన అన్ని పరిశోధనలు చేసి, అంతటి థీసిస్ ఆయన రాయగలిగితే, మరి నిజంగా దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో మనం నింపబడితే, మన జీవితాల్లో అనేకులకు ప్రయోజనకరంగా ఉంటాయని మనం గుర్తించగలగాలి. ఈరోజు జ్ఞానం గురించి మనం ఆలోచిస్తున్నాము. ఆయన జ్ఞానం ఎక్కడెక్కడ కనపడుతుందంటే, ఆయన పనుల్లో కనపడుతది, ఆయన క్రియల్లో కనపడుతది, ఆయన మాటల్లో కనపడుతది, ఆయన ఉద్దేశాల్లో కనపడుతది, ఆయన చిత్తంలో కనపడుతది, ఆయన ఆయన ప్రణాళికలో కనపడుతది. ఆయన చూసే విధానంలో కనపడుతది. ఆయన చేసే విధానంలో కనపడుతది. ప్రతిది కూడా దేవుని ద్వారా జ్ఞానము కలిగి నడిపించబడుతా ఉంది అని మనం చూస్తున్నాం. దేవుడు నిర్ణయించిన జ్ఞానం ఎలా ఉంటదంటే సెల్ఫ్ సఫిషియన్సీ అన్నట్టుగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు చూడండి సృష్టి అంతా కూడా ఎవరో ఉండి సూపర్వైజ్ చేస్తూ జరిగించట్లేదు. దేవుడు ఒకసారి ఒక విషయాన్ని గమనంలోకి తీసుకొచ్చాడంటే, ఇక అదంతకదే తిరుగుతూ చేస్తూ అది సస్టైన్ అయ్యేటట్లుగా దేవుడు దాన్ని ఏర్పాటు చేసేవాడుగా ఉన్నాడు. ఎక్కడ కూడా దేవుడు రెండో థాట్ తీసుకోవట్లేదు. ఒకసారి అనుకున్నాడా, దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తున్నాడు అంతే. ఇది కాకపోతే ఇంకోటి చేసేద్దాంలే అనే కాన్సెప్ట్ ఆయన దగ్గర లేదు. అటువంటి జ్ఞానం కలిగిన వాడు ఆయన.
అందుకే చదివిన వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన తీర్పుల విషయంలో కావచ్చు, ఆయన ఉద్దేశాల విషయంలో కావచ్చు, ఎస్పెషల్లీ ఆయన యొక్క క్రియల విషయంలో కావచ్చు, ఆయన ఉద్దేశంలో, ఆయన తలంపుల విషయంలో అవి చాలా అసఖ్యములు. అసలు మనం వాటిని గ్రహించలేము. అందుకే మన పట్ల ఆయన కలిగిన ఉద్దేశాలు ఎలాంటివంట, ఏ కంటికి కనపడలేదంట, ఏ చెవికి వినపడలేదంట, ఏ హృదయానికి గోచరం కాలేదంట. అటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచనలు మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు. ఈ శ్రేష్టమైన ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? జ్ఞానమై ఉన్నటువంటి దేవుని హృదయంలో నుంచి వస్తున్నాయి. ఆయన మనసులో నుంచి వస్తున్నాయి. అందుకే ఆయన ఆయన జ్ఞానం యొక్క విశిష్టత అంతా ఇంతా కాదు. ఎంతో గంభీరమైంది ఆయన జ్ఞానము అని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. అంత మాత్రం కాదు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ఆయన మార్గాలు ఎలా ఉంటాయంటే, ఒక మనిషి శోధించలేడు ఆయన మార్గాలు ఎలా ఉంటాయో. ఆయన ఉద్దేశాలు ఎలా ఉంటాయో మనం శోధించలేని పరిస్థితి. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయనలోనే గుప్తములైనయి. మీరే తర్వాత మీకు సమయం దొరికినప్పుడు మీరు సామెతల గ్రంథాన్ని చదవండి ఒకసారి. సామెతల గ్రంథంలో జ్ఞానం కలిగి దేవుడు అనేకమైన మాటలను అక్కడ రాస్తూ ఉన్నాడు. అక్కడ ఆహ్, సొలొమోన్ రాయించాడు గానీ, అక్కడ మనం చూస్తే అద్భుతంగా దేవుని యొక్క జ్ఞానము కలిగి మనిషి ఎలా జీవించాలి అనేటువంటిది చాలా స్పష్టంగా తెలియజేయబడింది. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నాయి. ఆయనందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు తన జ్ఞానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో జ్ఞానం సంపాదించుకోవడానికి మనిషి వెతకని మార్గం అంటూ లేదు. ఈ లోకంలో బ్రతకడానికి మనిషికి జ్ఞానం చాలా అవసరం. ఈ జ్ఞానం లేకపోతే మనిషి ఫెయిల్యూర్‌గా ఉండిపోతాడు. అయితే ఆ జ్ఞానం సంపాదించుకోవడం కోసం మనిషి లోకంలో వెతుకుతున్నాడంట జ్ఞానం ఎక్కడ దొరుకుతదని. చదువుకోవడానికి జ్ఞానం కావాలంటున్నాడు. ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా జ్ఞానం కావాలంటున్నాడు. ఒక మనిషి ఆధ్యాత్మికంగా లేకపోతే మానసికంగా లేకపోతే ప్రతి విషయంలో తను వర్ధిల్లాలంటే జ్ఞానం కావాలని అంటున్నాము. ఈ జ్ఞానం కోసం ఎంత తర్ఫీదు తీసుకోవడానికి మనిషి ఎంత ప్రాకులాడుతున్నాడో, ఎంత ప్రయాసపడుతున్నాడో మనం గమనిస్తూనే ఉన్నాం. కానీ ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తదంటే, దేవుని నుంచే వస్తది. ఈ లోకంలో సంపాదించుకునే జ్ఞానం అంతా కూడా మరి ఈ లోకంలో జీవించడానికి సరిపోతదేమో, కానీ ఎత్తుకు పై ఎత్తులేసేటువంటి ఈ లోకంలో అపవాదికి సంబంధించినటువంటి జ్ఞానము ఎంతో ప్రాచుర్యమవుతున్నటువంటి ఈ లోకంలో, ఈ లోక జ్ఞానము నిన్ను దేవుని గురించిన ఆసక్తులను నడిపించదని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని గురించిన ఆసక్తి ఎప్పుడొస్తదంటే, దేవుని జ్ఞానం చేత నింపబడినప్పుడు వస్తది. దేవుని జ్ఞానం ఎలాంటిది అని మనం చూస్తే, సారీ యాకోబు పత్రికలో దేవుని జ్ఞానం గురించి కొన్ని మాటలు యాకోబు రాస్తాడక్కడ. ఆయన రాస్తూ అంటాడు, దేవుని జ్ఞానము పరసంబంధమైనదై ఉంది. ఆయన జ్ఞానం పరిశుద్ధమైనదిగా ఉంది. ఆయన జ్ఞానము నిర్మలమైనదిగా ఉంది. ఆయన జ్ఞానము సమస్త జ్ఞానముకు మించినదిగా ఉంది అని చెప్తున్నాడు. పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం అది అని చెప్తున్నాడు. దాన్ని డిఫరెన్షియేట్ చేసిన విధానం మనం చూసినప్పుడు నిజంగా ఆ జ్ఞానం యొక్క విశిష్టత మనకు అర్థమైతే, ఆ జ్ఞానం సంపాదించుకోవటం కోసం మనం ప్రయాసపడగలగాలి. ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి గల మూలం ఏంటి అనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే ఆ జ్ఞానమునకు మూలము, ఆధారము అని మనం చూస్తాం. యెహోవా తెలివిని మనం గ్రహించాలన్నా, ఆయన గ్రహింపు శక్తిని, ఆయన వివేచనను, ఆయన జ్ఞానాన్ని మనం పొందుకోవాలన్నా, ఆయన యందుల భయభక్తులు కలిగి మనం జీవించటము ఇట్స్ ఇట్స్ మ్యాండేటరీ. అది చాలా ఇంపార్టెంట్. ఆహ్, చాలా ఆవశ్యకం అది అని మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితంలో జ్ఞానం లేకపోతే మన జీవితాలు విచ్ఛిన్నం అయిపోతాయని గ్రహిస్తూ, ఈ లోకంలో జ్ఞానం కోసం వెతకడం కాదు గానీ, పరిగెత్తడం కాదు గానీ, ఈ లోకంలో కావాల్సిన జ్ఞానం సంపాదించుకోవాలి తప్పదు. ఈ లోకంలో అప్‌గ్రేడ్ అవ్వకపోతే కష్టం అయిపోతుంది. దేవుని జ్ఞానంలో అప్‌గ్రేడ్ అవ్వటానికి మనం ప్రయత్నం చేస్తున్నామా అనేది మనం ఆలోచన చేయగలగాలి. దేవుని జ్ఞానంలో గనుక మనం అప్‌గ్రేడ్ అవ్వకపోతే మనము మనం ముందుకెళ్ళట్లేదని అర్థం. ఈరోజు దేవుని జ్ఞానం లేక మనిషి జీవితంలో ముందుకు కొనసాగలేని పరిస్థితి. ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా, ఒక చిన్న ఇబ్బంది కలిగిన మనిషి ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. ఎందుకంటే దేవుని జ్ఞానంలో మనిషి ఎదగట్లేదు. యేసుప్రభుని గురించి ఒక మాట చెప్పబడింది. జ్ఞానులైన వారు యేసుప్రభుని చూడడానికి వచ్చినప్పుడు చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. అలా వచ్చినప్పుడు చూసారంట, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదుగుతున్నాడంట. బాలుడు జ్ఞానంతో నిండుకుంటూ ఉన్నాడంటే, అతను ఆత్మలో కూడా వర్ధిల్లుతూ ఉన్నాడంట. అతనిలో చిన్నప్పుడే ఒక 2 సంవత్సరాల వయసులోనే ఆయనలో జ్ఞానం ఉట్టిపడుతుందంట.
ఈరోజు మనలో జ్ఞానం కనపడుతా ఉంది. ఈ లోక సంబంధించిన జ్ఞానం కనపడుతా ఉంది. అది కూడా అంతంత మాత్రంగానే కనపడతా ఉంది. కానీ పరలోక సంబంధమైనటువంటి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి మనం ప్రయాసపడగలగాలి. ఈరోజు ఆయన స్వరూపంలో చేయబడిన మనము, ఆయన పోలికలో చేయబడిన మనము, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? మన జీవిత విధానాలు ఎలా ఉన్నాయి? ఒకసారి పరిశీలన చేసుకుంటే ఆయన జ్ఞానానికి, మన జ్ఞానానికి నక్కకి, నాగలోకానికి ఉన్నటువంటి తేడాలాగా కనపడతా ఉంది ఈరోజు. అటువంటి జ్ఞానహీనులుగా మనం ఉండటం దేవుని ఉద్దేశ్యం కాదు. దేవుడు జ్ఞానమయున్నాడని మనం తెలుసుకోవడం గల ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే, జ్ఞానమైనటువంటి దేవుని యొద్దకు మనం చేరుకొని, దేవుని జ్ఞానాన్ని మనం పొందుకొని, ఒక ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర నుంచి పవర్ సప్లైని ఎలాగైతే మన ఇంట్లోకి తెచ్చుకుంటామో, మన డివైస్‌లోకి ఎలాగైతే వస్తదో, అలా దేవునిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడగలగాలి. ఇది సంపాదించుకోవడం కంటే కూడా దేవుని అనుగ్రహం చొప్పున ఆ జ్ఞానాన్ని పొందుకోగలిగిన అనుభవంలోనికి మనం రావాలి. ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పొందుకోగలుగుతామో, మన జీవితంలో ప్రతి విషయంలోనూ మనము బికమ్ ఓవర్‌కమర్స్. మనం జయించు వారిగా మార్చబడగలుగుతాం అని కూడా మనం అర్థం చేసుకోవాలి. యాకోబు పత్రికలోనే జ్ఞానం గురించి మాట్లాడుతూ, మీరు నానా విధమైన శోధనల చేత పట్టబడినప్పుడు, శ్రమల గుండా మీరు వెళ్ళినప్పుడు అది మహానందమని ఎంచుకోండి అని యాకోబు రాస్తున్నాడు. అలా రాయడంలో గల ఉద్దేశ్యం ఏంటంటే, అదేంటి శ్రమల గుండా వెళ్తే సంతోషం ఎలా కలుగుతదంటే, జ్ఞానం కలిగిన వానికి సంతోషమే కలుగుతుంది. ఎందుకంటే, జ్ఞానం కలిగిన వాడు దాన్ని ఒక ఆపర్చునిటీగా చూస్తాడు. ఎవ్రీ ఫెయిల్యూర్ ఈస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అనుకుంటాడు. ఎవ్రీ ఆపర్చునిటీ దట్ కమ్స్ హిస్ వే, తన తన ఎద్దకొచ్చేటువంటి ప్రతి ఆపర్చునిటీని తను సద్వినియోగపరచుకొని జ్ఞానంతో దాన్ని డీల్ చేయాలని ఆశపడతాడు. ఈరోజు మహానందంని ఎవరు ఎంచుకోగలరంటే జ్ఞానం కలిగిన వారు ఎంచుకోగలుగుతారు. అయితే కింద వచనాలు చెప్తూ అంటాడు, ఓర్పు తన పనిని జరిగించనివ్వండి. ఓర్పు సహనం మీలో లేదా? జ్ఞానం కొదువుగా ఉందేమో! మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న యెడల మీరు దేవుని అడగండి. అప్పుడు ఆయన తన జ్ఞానాన్ని మీకిస్తాడు. ధారాళంగా ఇస్తాడంట. ఎవరికంట? విశ్వాసంతో మీరు అడగగలిగితే, మీరు ఎక్కడ కూడా మీరు చంచలమైన మనసు కాకుండా విశ్వాసంతో ప్రభువుని గనక మీరు జ్ఞానం అడగగలిగితే, ఆయన మీకు ధారాళముగా జ్ఞానాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడంట. ఈరోజు మీకు ఒక మాట నేను చెప్తున్నాను. దేవుడు జ్ఞానమై ఉన్నాడని తెలిస్తేనే తప్ప, ఆయన దగ్గర నిజమైన జ్ఞానం దొరుకుతుందని మీకు అర్థం అవ్వదు. ఆయనలో నిజమైన జ్ఞానం దొరుకుతుంది, శ్రేష్టమైనది దొరుకుతుందని తెలిస్తే తప్ప, ఆయన యొద్దకు వెళ్లి మీరు దాన్ని అడగలేరు. అది మీరు అడగకపోతే మీరు పొందుకోలేరు. అది మీరు పొందుకోలేకపోతే దాన్ని మీరు మీ జీవితంలో అప్లై చేసుకొని మీరు సక్సెస్‌ఫుల్ కాలేరు. ఇవన్నిటిని మనం అర్థం చేసుకోగలిగితే, జ్ఞానము కలిగి ఉండటం ఎంత ప్రాముఖ్యంగా అవసరమో ఆలోచన చేయండి. దేవుని పోలికలో చేయబడ్డాము. దేవుని స్వరూపమందు చేయబడ్డాము. దేవుని పోలికలో జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి. జ్ఞానం కలిగి మన జీవితాలను కట్టుకోగలగాలి. దేవుని జ్ఞానాన్ని బట్టి మన జీవితాల్లో మనం ముందుకు కొనసాగగలగాలి తప్ప, ఈ లోక జ్ఞానాన్ని బట్టి మనము ఎప్పటికప్పుడు లోకంలో అప్‌గ్రేడ్ చేసుకుంటూ, దేవుని జ్ఞానంలో అప్‌గ్రేడ్ చేసుకోకపోతే, మన జీవితాలు నాశనం అయిపోతాయని మనం గుర్తుంచుకోగలగాలి. ఈరోజు దేవుడు జ్ఞానమైనాడు. ఆయన ఉద్దేశాలు చాలా గొప్పవి. ఆయన ఉద్దేశాల్లోకి ట్యాప్ ఇవ్వాలి. నా మిడిమిడి జ్ఞానంతో, తెలిసి తెలియని జ్ఞానంతో నాకంతా తెలుసు. ఈ లోకంలో ఎలా బ్రతకాలో నాకు తెలుసు. ఎలా ముందుకు వెళ్ళాలో నాకు తెలుసు. సక్సెస్‌ఫుల్ ఎలా అవ్వాలో నాకు తెలుసు అని నేను అనుకుంటూ వెళ్ళిపోతే, నిజమైన జ్ఞానాన్ని నేను మిస్ అయిపోతున్నాను. నిజమైన అవకాశాలను నేను మిస్ చేసుకుంటున్నాను. నిజమైన మార్గాలను నేను మిస్ చేసుకుంటున్నాను. నిజమైన ఆలోచనలు నేను మిస్ చేసుకుంటున్నాను. నిజమైన గొప్ప ప్రణాళికలు దేవుని జ్ఞానముతో కూడినటువంటి ఆయన ప్రణాళికలోకి నేను ఫిట్ అవ్వలేకపోతున్నాను. ఈరోజు దేవుడు సంత వీధిలో నిలబడి జ్ఞానము నీకు బోధిస్తా ఉన్నాడు. జ్ఞానం నీకు తెలియజేస్తా ఉన్నాడు. ఆ జ్ఞానం ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఈరోజు యేసుక్రీస్తును కలిగిన వ్యక్తి ఆయనలో ఉన్నటువంటి బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలకు ట్యాప్ అవుతున్నాడు. ఈరోజు ఆయనతో ఉన్న మనము, నేను నూతన సృష్టిగా మార్చబడుతున్నానని చెప్పగలుగుతున్నాను. ఆయన కుమారుడిగా, కుమార్తెగా మార్చబడుతున్నానని చెప్పగలుగుతున్నాను. కానీ జ్ఞానం కలిగిన వ్యక్తిగా మార్చబడగలుగుతున్నానా? ఆలోచన చేయాలి. ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయాలంటే ఆయన జ్ఞానమై ఉన్నాడని తెలుసుకోవాలి. ఆయనతో నేనుంటే, నేను ఆయనలో ఉంటే, ఆయనలో ఉన్నటువంటి జ్ఞానం నాలో ఆపరేట్ అయితే, నా జీవితం దేవునికి మహిమకరంగా ఉంటదని నేను గ్రహించగలగాలి. ఇలా ఎవరైతే గ్రహించగలుగుతారో, వారి జీవితంలో దేవుడు తను తాను కనపరుచుకోవడం ప్రారంభిస్తాడు. జ్ఞానం కలిగి ప్రతి పరిస్థితి మనం చూడగలుగుతాము. దావి సారీ ఆదాము దగ్గరికి దేవుడు కొన్ని పరిస్థితులను తీసుకొచ్చాడంట.
ప్రతి వాటికి జ్ఞానం కలిగి పేర్లు పెట్టాడంట అతను. ఈరోజు మన జీవితంలో దేవుడు ఒక పరిస్థితిని మన ముందుకు తెస్తా ఉంటే, మనకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే జ్ఞానం కలిగి మనం లేము. దేవునితో సహవాసం చేస్తే మనకు జ్ఞానం కలుగుతది. ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే, దేవుడు కోరుకున్నట్టుగా ఈ సృష్టిని పరిపాలించే అనుభవంలోనికి మనం రాగలగాలి. అందుకే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. వీటన్నిటిలోనూ మేము జయశీలులుగా ఉన్నామని చెప్తాడు. వి ఆర్ మోర్ దెన్ కాంకరర్స్ అనే మాట చెప్తాడు. మన అత్యధికమైన విజయం పొందిన వారిగా మీరు ఉండాలి అనంటే, దేవుని జ్ఞానం మనకు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యంగా అవసరం. దేవుడు జ్ఞానం కలిగి ఉన్నాడు. జ్ఞానం ఆయనే అయి ఉన్నాడు. ఆయనలో మీరు ఉండగలిగితే, ఆయన ద్వారా మీరు ఆ జ్ఞానాన్ని పొందుకోగలిగితే, దేవుడు మీ జీవితాలను బలపరిచి, అనేకుల ఎదుట ఆయన కొరకు సాక్షులుగా జీవించడానికి, జ్ఞానము కలిగి జీవించడానికి, పరసంబంధమైన, శ్రేష్టమైన, మంచి జ్ఞానము కలిగి మీరు మీ జీవితంలో అత్యధికంగా మీరు ఎదుగుతా ఉంటే అనేక మంది చూసి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానము అని అనుకుంటారంట. అలా అనుకోని వచ్చి మీ దగ్గర అడిగినప్పుడు అప్పుడు దేవుని గురించి చెప్పడానికి మీకు అవకాశం దొరుకుతది. అలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తులుగా మార్చబడ్డానికి దేవుడు కృప చూపించి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? లెట్ us pray. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా జీవంగల తండ్రి, మహోన్నతుడా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే. మీరు జ్ఞానంతో నిండుకున్న వారిగా ఉన్నారు. మీలో ఉన్నటువంటి జ్ఞానం ఈ లోకంలో ఎక్కడ మాకు దొరకదు. ఈ లోక జ్ఞానంకు మించిన జ్ఞానం మీలో ఉంది ప్రభా. మీ జ్ఞానంలోనికి మేము ట్యాప్ అవ్వాలని ఆశపడుతున్నాం. జ్ఞానముతో మీరు చేసిన పనులన్నిటిని మేము చూస్తున్నాం. ఈ సృష్టి అంతటిని మేము చూస్తున్నాం. ఇందులోని తీరుతున్నలన్నిటిని మేము గమనిస్తున్నాం. ఆ జ్ఞానము నిజంగా మా ఊహకు అందదు. ఈ జ్ఞానము మా మా హృదయానికి గోచరం కాదు. కానీ మీ జ్ఞానం మాకు కావాలి. మా జీవితంలో ప్రభువా, ఈ లోకంలో ఉన్న జ్ఞానం ఎంత సంపాదించుకున్నా మేము ఇంకా అమెచ్యూర్స్‌గానే ఉండిపోతాం. కానీ మీ జ్ఞానం సంపాదించుకొని మేము మీతో సహవాసం కలిగి జీవిస్తూ ప్రతి విషయంలో అత్యధికమైన విజయం పొందువారుగా మమ్మల్ని చేయండి. ప్రభువా, మీ జ్ఞానం సంపాదించుకొని నాయనా మీ కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ గుణాతిశయాలను ప్రచురపరిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ జ్ఞానం కలిగి మా జీవితాలను కట్టుకొని మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరొక ఆదివారం మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని సమాధానం అందరికి తోడై నడిపించును గాక. ఆమెన్.